సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ ఈ నెల 26, 27, 28 తేదీలలో నిజంగా నువ్వు ఇన్ని రోజుల నుంచి ఏదైతే కనుక ఒక విషయం గురించి ఎదురు చూస్తూ ఉన్నావో అలాంటి ఒక విషయం అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది తల్లి. నువ్వు ఇన్ని రోజులు ఎవరినో వెతుక్కుంటూ వెళ్ళి చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ అనుకున్న సమయానికి పని కావటం లేదని భయపడుతూ బాధపడుతూ ఉన్నావో అలాంటి విషయాలు అనేది జరగబోయే సమయం అనేది ఆసన్నమైంది తల్లి. ఈ ఫిబ్రవరి నెల ఈ శివరాత్రి తర్వాత అండి నిజంగా చాలామంది జీవితాల్లో అద్భుతం అనేది జరగబోతుంది. చాలామంది శివరాత్రి రోజు అక్క మేము ఉపవాసం ఉన్నాం అక్క, మీరు చెప్పినట్టుగా పరిహారాలు చేశాము, చాలా పాజిటివ్గా ఉందని అని మెసేజ్ చేస్తున్నారండి. అంతేకాకుండా నిజంగానే ఈరోజు బాబా చెబుతున్నట్టుగా చాలామంది జీవితాల్లో ఈ నెల 26, 27, 28 తేదీలలో మంచి మార్పులండి. నిజంగా ఒక 2 అద్భుతాలు అయితే ఖచ్చితంగా జరగడానికి అవకాశం అనేది ఉందండి. అది ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నెంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఎప్పుడు కూడా అండి బాబా మనకి ప్రతి నెల కూడా చెబుతూనే ఉన్నారు. ఏదో ఒక శుభవార్త కోసం ఎదురు చూసేవాళ్ళు పలానా నెలలో వస్తుందని, పలానా నెలలో మన ఈ పని కంప్లీట్ అవ్వాలి అని అవుతుందని ఎదురు చూస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఏదైనా ఒక ఇల్లు కడుతున్నారనుకోండి, చాలామంది కూడా ఒక లోన్ కోసం అప్లై చేస్తూ ఉంటాం. వాళ్ళకి మనకి పలానా జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ కన్ఫర్మ్ అవుతుంది అని అనుకున్న వాళ్ళు ఇంకా మనకి పోయిన నెల అంటే నవంబర్, డిసెంబర్లో అవ్వాల్సిన పనులు కూడా అవ్వకుండా పెండింగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ నెల అండి ఈ ఫిబ్రవరి నెలలో అవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇల్లు ఎవరైతే కనుక కట్టుకుంటూ మధ్యలో ఆగిపోయి పని వాళ్ళు దొరక్క లేదంటే చేతిలో డబ్బులు లేక ఆగిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి పనులన్నీ కూడా అండి నిజంగా బాబా చెప్పే ఈ విషయం మాత్రమే కాదండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా నేను తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. చాలామంది అవునక్క మీరు మా బాబా సందేశం ద్వారా మాకు కొన్ని విషయాలను తెలియజేస్తూ ఉన్నారు, మాకు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిందక్క నిజంగానే బాబా చెప్పినట్టుగా అని. అలాగా ఎవరైతే కనుక నమ్మకంతో ఈ వీడియో చూస్తున్నారో అండి వాళ్ళకి ఈ నెల 3 రోజులండి 26, 27, 28 ఈ ఫిబ్రవరి నెల మహా అద్భుతాన్ని తీసుకురాగలిగే ఒక శక్తివంతమైన ఒక నెలగా ఉంటుందండి. ఇందులో ఏ మాత్రము మనం ఆలోచించాల్సిన అవసరం అనేది ఏమీ లేదండి. ఇది నాకు ఇంతకుముందు పోయిన సంవత్సరమే తెలిసిన ఒక విషయం అండి. ఇలా జరిగింది అని అన్నప్పుడు మనం పెద్దగా సరేలే ఇలాగే చెప్తారులే మనకి ఏముంది అందులో అద్భుతం ఏముంటుందిలే, సరే ఎప్పుడో జరగాల్సింది పెండింగ్లో పడిన వరకు అప్పుడు జరిగిందేమో అని అనుకుంటామండి. కానీ దేనికైనా సరే సమయం సందర్భం రావాలి అని అన్నట్టుగా శివరాత్రి తర్వాత నిజంగా చాలామంది అండి మనస్ఫూర్తిగా ఆ శివుడిని, ఆ ఈశ్వరుని ఎవరైతే కనుక మనం మొక్కుతూ ఒక కష్టాలని చెప్పుకుంటూ బాబా ద్వారా, నిజంగా బాబా వేరు ఈశ్వరుడు వేరు కాదండి. మనకి బాబా ఒక్కొక్క దారి చూపిస్తూ ఉంటారనమాట. నిజంగా నాకైతే శివరాత్రి రోజున ఆ రోజంతా కూడా మెలుకొని శివుడికి ఇంట్లో ఉండే అభిషేకం చేసుకున్న తర్వాత నాకైతే మంచి పాజిటివ్గా అనిపించిందండి. అలాంటి సమయంలో నాకు తెలిసిన ఈ విషయం అండి ఇప్పుడు ఈ నెలలో 26, 27, 28 తేదీల్లో ఇలా జరిగింది అని ఒక ఆవిడ నాకు చెప్పడం వల్ల అదే ఒక విషయం అండి పోయిన సంవత్సరం కూడా ఒక ఆవిడ నాకు తెలియజేశారు. అక్క మీరు పలానా డేట్లో ఇలా జరుగుతుందని చెప్పారు, జరిగింది. ఇప్పుడు ఈ నెలలో కూడా ఇలా జరగబోతుందని అనిపించిందండి నాకు. ఇలా జరుగుతుంది అక్క, మేము వెయిట్ చేస్తున్నాము అని చెప్పి. ఖచ్చితంగా అండి మీరు ఎవరైతే కనుక ఒక పెండింగ్ పనులు మీద ఎవరైతే ఉన్నాయో వాటన్నిటిలో ముఖ్యంగా జరగబోయే విషయాలు 2 ఉన్నాయండి. 2 అద్భుతాలు ఏంటి అని అంటే అది నిజంగా మనం ఎదురు చూస్తున్న విషయాలే. ఇంటి లాంటి
ఇలాంటివి ఇల్లు కట్టుకుంటున్నాము అది మధ్యలో ఆగిపోయింది అన్న సొంత ఇంటికి సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా మనం ఏదైతే కనుక ఎదురు చూస్తున్నామో, కొంతమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారండి, వాళ్ళు ఒక ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి ఒక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వక ఇంకా కూడా టైం పడుతుందని వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ అలా తీసుకొని చాలా ఖర్చు పెట్టి వేస్ట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే అక్క మేము దగ్గర దగ్గర ఒక 7-8 లక్షల వరకు ఇది టెస్టింగ్ అది చేస్తున్నారు కదా, ఇప్పుడు వాటి కోసం ఖర్చు పెట్టామక్క, ఏం ప్రయోజనం లేదు. కానీ సడన్గా నేను బాబా గారి సాయి దివ్య పూజ విధానం అనేది మీరు పంపించారు పుస్తకాన్ని, ఎలా చేయాలో తెలియక నేను ఇబ్బంది పడుతూ ఉన్న రోజుల్లో నాకు ఆ పుస్తకాన్ని చదివిన తర్వాతే నాకు తెలిసిందక్క. అలా చేశాను. నిజంగా ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టిన నాకు బాబా ఇలాంటి ఒక గొప్ప వరాన్ని ఇస్తారని నేను అనుకోలేదక్క అని. ఇప్పుడు చెప్పాను చూసారండి, ఈ నెలలో తనకి ఒక డెలివరీ డేట్ ఇచ్చారండి, అది కూడా కమల పిల్లలు పుడతారని. నిజంగా ఇది చాలా గొప్ప అద్భుతం అండి. అందులో ఆ కథలు రాసున్నాయండి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి తను ఆడపిల్లే మళ్ళీ పుడుతుంది అని అనుకుని బాధపడుతున్న ఒక భక్తురాలికి సాయి దివ్య పూజ విధానం వల్ల ప్రెగ్నెన్సీలో ఉన్న బిడ్డని కూడా తనకి మగబిడ్డ కావాలని కోరుకుంటూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనని టార్చర్ పెడుతున్నారని, తను మళ్ళీ ఆడపిల్ల పుడితే చాలా ఇబ్బందులు పాలవుతుందని తెలిసిన తర్వాత ఆ బిడ్డని బాబా ఎలా కాపాడాడో చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ కూడా ఆ ప్రెగ్నెన్సీ అసలు టెస్టింగ్కి వెళితే ఇది చాలా గొప్ప మిరాకిల్ అమ్మా. ఇది పోయినసారి చూసినప్పుడు ఆడపిల్లని చెప్పారు, ఇప్పుడు టెస్టింగ్ వెళ్తే మగపిల్లని ఎలా సాధ్యం ఇది అని అనుకుంటూ ఉంటాం. బాబా అనుకుంటే సాధ్యం కాని విషయాలు ఏమీ లేవండి. అలా మీరు ఎదురు చూస్తున్న 2 విషయాలు ఈ పలానా డేట్లో ఖచ్చితంగా జరగడం అనేది ఖాయమండి. ఎవ్వరూ కూడా నిరాశపడాల్సిన అవసరం లేదు. ఉద్యోగం కోసం అండి ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటి అని అంటే, ఉద్యోగాలు ఎవరైతే కనుక ఒక గవర్నమెంట్ ఉద్యోగం కానీ లేదంటే మీరు ఎదురు చూస్తున్న ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, అక్క మాకు పార్ట్ టైం జాబ్, మాకు ఏ పని దొరికినా సరే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని ఆడవాళ్ళు కూడా అండి, ఇంట్లోనే శారీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానీ ఏదైనా సరే అసలు పని దొరికితే చాలని ఎదురు చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అలాంటి వాళ్ళకి బాబా అద్భుతాన్ని చూపించబోతున్నారు. ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న పనులు ఈ నెలాఖరులో బాబా కంప్లీట్ చేయడం అనేది నిజంగా బాబా ఇచ్చే వరం అని కూడా చెప్పవచ్చండి. మీకు జరగలేదని అధైర్యపడకండి. ఖచ్చితంగా ఒకరోజు అటు ఇటుగా అయినా కూడా మీ కష్టాలను తీర్చడానికంటే ఈ నెలలో చెప్పారు కదక్క నాకు జరగలేదే, జరిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. జరగలేదు అని అంటే పాప ఇంకాస్త సమయం తీసుకుంటున్నారేమో, కానీ ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే మంచి ఫలితాన్ని ఇవ్వడం కోసమే ఆ సమయాన్ని తీసుకుంటున్నారన్న విషయాన్ని మాత్రం మనం గుర్తు చేసుకోగలిగితే మనల్ని మనమే ఒక పాజిటివ్గా ఉంచుకోగలిగే శక్తి కూడా బాబా మనకి ప్రసాదిస్తారండి. అందువల్ల ఎవరూ అధైర్యపడకండి. నిజంగా బాబా మీద నమ్మకం, మనకి ఎలా అయితే శ్రద్ధ సబూరి మనకి అవసరమో అలాగే బాబా మీద ప్రేమ భక్తి కూడా మనకి చిరకాలం ఇలాగే ఉండాలి అని మనం బాబాని ప్రార్థిద్దామండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది, ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నమస్తే సాయిరామ్.